అవసరం అనుకుంటే రేపు ఇవాళ కానీ ఇంకెప్పుడైనా సరే జోగి రమేష్ గారి ఇంటి ముందు కూడా ధర్నా చేసే పరిస్థితి వస్తుంది. వాళ్ళ ఇంటి ముందు టెంట్ వేసుకొని కూర్చొని నెల కానీ 2 నెలలు కానీ 5 నెలలు కానీ వాళ్ళ ఇంటి ముందరనే కూర్చుంటాం. నా బిడ్డకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము అక్కడే కూర్చుంటాం. న్యాయం జరిగేంత పోరాటం చేస్తూ ఉంటామండి. ఇదైతే వాస్తవం. నమస్కారం అండి. దిస్ ఇస్ #you. ఆషాఢం కొత్త ఆఫర్లు. ఈ మంత్ ఆషాఢం అల్లుడికి ఏదో ఒక బహుమతి ఇవ్వాలి కదా అని చెప్పి జోగి శకుంతల వేధింపులకు గురి చేసింది. కొత్త కారున్న ఇవ్వండి, లేకపోతే మీ ఆస్తన్న ఎంఎస్ ఇవ్వండి అంటే బియ్యంకుడు ఆషాఢానికి శ్రావణ మాసానికి సరిపడా ఒక బంపర్ ఆఫర్ ఇస్తా అన్నాడు మన శకుంతలకి. ఏంటా బంపర్ ఆఫర్ అనుకుంటున్నారా? ఇంటికి బియ్యంకుడు వస్తే కనీసం మర్యాద ఇచ్చేవాళ్ళు కాదు వీళ్ళు. ఇష్టం వచ్చినట్టంటే ఒక లేడీ స్త్రీ, శకుంతల అనేది ఒక స్త్రీ ఆవిడ అయినా కూడా ఆ జోగి రమేష్ విచ్చలవిడిగా వదిలేశాడు. వరకట్నాలు వసూలు చెయ్యని చెప్పి ఆ వరకట్నాలు వసూలు చేసే దాంట్లో మన జోగి శకుంతల గాజులు వెనక్కి పెట్టి మరీ ఫోన్లు కొట్టింది అందరికి. హర్షకి చెప్పాను, మేఘనాకి చెప్పాను, బియ్యంకుడి గారు మీకు చెప్తున్నాను, ఆకర్షించండి, మా అబ్బాయి కోసం మేము గన్ ఎత్తుకుతున్నాం, మా డబ్బులు తక్కువైనాయి, వ్యాపారంలో కొంచెం డబ్బులు వేయండి అని చెప్పి వరకట్న వేధింపులకి ఇష్టం వచ్చినట్టు గురి చేసింది. బియ్యంకుడి ఇంటికి వస్తే జోగి మేఘన వాళ్ళ నాన్నగారు వెళ్తే అరే తూరే అని కూడా మాట్లాడేవాళ్ళంట. ఇంత గొప్ప సంస్కారవంతులు వీళ్ళందరూ. వీళ్ళ సంస్కారం గురించి ఏం చెప్పాలి? వాళ్ళకి ఆషాఢం శ్రావణ మాసం బంపర్ ఆఫర్. 2 ఏళ్ల తర్వాత పెళ్ళైన తర్వాత వాళ్ళు ఇస్తుంది ఏంటంటే ధర్నాకు కూర్చుంటాను నేను ఇప్పుడు. జోగి రమేష్ ఇంటి ముందు నెల రోజులైనా 2 నెలలైనా రాష్ట్రంలో 2 రాష్ట్రాలకు సరిపడా దద్దరి లేదట్టు పెళ్లి చేశారు కదా. సో అదే రీతిలో 2 రాష్ట్రాలకు కాదు, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎవరెవరు ఉన్నా వాళ్ళందరికీ ఈ కుటుంబ నేపథ్యాన్ని ఎండేయడానికి నేను ధర్నా కూర్చుంటాను. నా భార్యతో, నా కూతురుతో నేను ధర్నా కూర్చుంటాను, నేనెక్కడ వెనక్కి తగ్గను అన్న బంపర్ ఆఫర్ జోగి మేఘన వాళ్ళ ఫాదర్ ఇచ్చేసాడు ఈరోజు ప్రెస్ మీట్లో. అవసరం అనుకుంటే రేపు ఇవాళ కానీ ఇంకెప్పుడైనా సరే జోగి రమేష్ గారి ఇంటి ముందు కూడా ధర్నా చేసే పరిస్థితి వస్తుంది. వాళ్ళ ఇంటి ముందు టెంట్ వేసుకొని కూర్చొని నెల కానీ 2 నెలలు కానీ 5 నెలలు కానీ వాళ్ళ ఇంటి ముందరనే కూర్చుంటాం. నా బిడ్డకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము అక్కడే కూర్చుంటాం. న్యాయం జరిగేంత పోరాటం చేస్తూ ఉంటామండి. ఇదైతే వాస్తవం. ఫెంటాస్టిక్ ఆఫర్. ఈ ఆఫర్ని కాదనే వాళ్ళు ఎవరండి? లిక్కర్ కుంభకోణంలో వాళ్ళు ఎలాగో టైం వేస్ట్ చేశారు, 3 నెలలు జైల్లో గడిపి. దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఈ కేసులో జైలుకి వెళ్ళాల్సిన క్లీన్ కేసు వెళ్ళలేదు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు? నల్ అండ్ వైట్ కేసు వేసాం కదా, ఇప్పుడు డైవోర్స్ ఇచ్చేస్తాం, తీసేసుకోండి అంటే అది ఎలా కుదురుతుంది? ఈ అమ్మాయి జీవితం సంవత్సరాలు నాశనం చేశారు కదా, పెళ్లి ఖర్చులు మెక్కారు కదా. ఈ అమ్మాయిని జోగి రాజీవ్ ఎవరికన్నా విడాకులు ఇచ్చినప్పుడు పేరు రాసుకోవచ్చు, కానీ జోగి రాజీవ్ పేరు రాసుకుంటే పరువు పోద్ది. నిజంగా పరువు తక్కువ అది. ఎందుకంటే ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. దరిద్రం నిజంగా నా వల్ల అట్లా మాటలు కరువు అవుతున్నాయి. మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేయడం ఎలాగని నాకు అర్థం కావట్లా. నేను ఒక అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను, ఆ అబ్బాయి నన్ను కొట్టాడు, దీని గురించి విడాకులు, అదొక కేసు, రెగ్యులర్ కేసు. నేను ఎవరిని పెళ్లి చేసుకున్నాను? నన్ను ఎందుకు పెళ్లి చేశారు? నన్ను ఇష్టం వచ్చినట్టు వాడుకున్నారు. ఇది కాకుండా మతాలు ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి నచ్చినవి చెప్పేశారు. దాని తర్వాత నన్ను చంపడానికి ప్రయత్నించారు. ఇలా ఒక అమ్మాయి లైఫ్ని ఇష్టం వచ్చినట్టు వాడేసి, ఎవరండి ఇక్కడ క్యాండిడేట్ లేడు, మన రాజీవ్ మగాడని ప్రూవ్ చేయడానికి ఈ అమ్మాయిని బలిపశువుని చేశారు పెళ్లి చేసి. సో దానికి కాస్ట్ ఉండదా? డబ్బులు ఇవ్వరా? ఈ జోగి రాజీవ్ పేరు మీద ఏం బాగానే ఉంటుంది కదా ఆస్తి, అది ఇవ్వరా? సెటిల్ చేయరా? విముక్తి అంటే డైవర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టి విముక్తి అని ఇవ్వడానికి నువ్వెవడు బోడీ? నువ్వు ఇచ్చేదేందయ్యా బోడీ? బోడీ అని అడుగుతా ఉన్నా. వాళ్ళకి రావాల్సిందే, వాళ్ళ హక్కుగా వాళ్ళకి రావాల్సిందే. జోగి మేఘన నాన్న ఖర్చు పెట్టి డబ్బులు ఎవరిస్తారు? వడ్డీతో సహా కక్కిస్తారు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి ఒక్క మీడియా హౌస్ ఈ అమ్మాయి వెనక వాళ్ళ నుంచి ఉంటుంది. ఇంకా విన్నాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇలా కథ వింటానే ఉంటారు. పెళ్లి తెలుగు రాష్ట్రాలు 2టికి సరిపడా చేశాడు, కానీ జోగి భాగవతం మాత్రం దేశవ్యాప్తంగా విస్తరించడానికి మహాధర్నాకి పిలిపిస్తున్నాడు వాళ్ళ మామ. కూర్చుంటే న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా. వీళ్ళని అరెస్ట్ చేయలేదు కదా. ఇప్పుడు జో కుటుంబాన్ని 498 కేసులున్న అరెస్ట్ చేయలేదు. ధర్నా కూర్చుంటే వీళ్ళని ఎందుకు చేస్తుంది ప్రభుత్వం? చెయ్యకూడదు. ధర్నాను అలాగే కంటిన్యూ అవ్వనివ్వాలి. సజీవంగా వాళ్ళు చేసిన మిస్టేక్ వాళ్ళ కళ్ళ ముందు గేట్ తెరిచిన వెంటనే బాల్కనీలో రాగానే శకుంతల జోగి రమేష్కి కళ్ళ ముందు వాళ్ళ వియ్యంకుడు కనిపిస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ వియ్యంకుడు చెప్తారు, అరే బయటకు రా అన్న అంటే కూడా ఆశ్చర్యపోక్కర్లేదు. అరే తురే లాంగ్వేజ్ ఈజీగా మాట్లాడేస్తారు. ఇట్స్ మ్యూచువల్ రెస్పెక్ట్ అంతే. ఇంకా
సో ఈ మహాధర్నా కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు? దీని గురించి మీ ఒపీనియన్స్ రాయండి. అండ్ జోగి వాళ్ళు చేతులు దులుపుకుంటే సరిపోతుందా, ఆర్థికంగా కూడా ఈ అమ్మాయికి న్యాయం చేయాలా? దీనిపైన మీ ఒపీనియన్స్ రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.